हरे भक्तजना संरक्षक भक्तजना संरक्षक प्रतिमहेश्वर ओम जय जगदीश हरे शशिवदना श्री పవిత్రమైన పుణ్యదినం. ఎందుకో సాయిబాబా బర్త్డే రోజు. ఎందుకు ఆయన బర్త్డే రోజు మనం పుణ్యదినం అంటున్నాం? ఎందుకు మంచి రోజు, శుభదినము? అవునా? ఎందుకు ఆయన మనం మనిషే కదా, ఎందుకు ఆయన పూజిస్తున్నాం? ఏం లెక్కించడం నీకు? ఇంకేమే నీళ్ళు ఇచ్చినాడు. ఎవరికి? ప్రజలందరికీ నీళ్ళు ఇచ్చినాడు. ఏం నీళ్ళు? సాయిబాబా తాగే నీళ్ళు. ఇంకా అంతేనా? హాస్పిటల్ కట్టించినాడు. ఇంకా నీకు తెలుసు. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న, బాగా చెప్పినావు. రెండు తూరు కొట్టి వెళ్ళిపోయి పల్లాపూలు కొట్టుకుంటాడు. ఇంక నీకు ఎత్తా ఎందుకంటే మనకు రాముడు కూడా దేవుడు అని కొలుస్తున్నాం కదా. కోట్లు పెట్టి గుడి కట్టినాం, అవునా? ఆయన మనిషే కదా. తను చేసేటువంటి మంచి పనుల వల్ల అర్థమైన సమయం ఎందుకు దేవుడైనాడు? ఆయన చేసే ధర్మం ప్రతి ఒక్కటి కూడా తల్లిని ఏ విధంగా గౌరవించాలా, తండ్రిని ఏ విధంగా గౌరవించాలా, భార్యని ఏ విధంగా గౌరవించాలా, బిడ్డల్ని ఏ విధంగా గౌరవించాలా, ఇన్ని ఏది కూడా ధర్మము తప్పకుండా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి నిర్వహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయనకి రాముణ్ణి దేవుడు అన్నారు. అర్థమైందా? అంటే మంచి పనుల వల్ల, ధర్మాన్ని పాటించడం వల్ల మనిషే దేవుడు అవుతున్నాడు కదా. అదేవిధంగా మన గడ్డలో పుట్టినటువంటి మన ప్రాంతంలో, అవునా, మనకు 30 కిలోమీటర్ల దూరంలో మనం ఎంత పుణ్యాత్మలో, ఎక్కడికి పోయినా యా ఊరంటే పుట్టపర్తి అంటే ఇతర దేశాలకు పోయినా కూడా తెలుస్తుంది. ముదుగుబ్బ, అనంతపూరు, హైదరాబాద్ అంటే ఎవరికి తెలుసు స్వామి? మన స్టేట్ తెలుస్తుంది అంతే. కానీ పుట్టపర్తి అంటే దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా తెలుస్తుంది. ఎందుకు? మనకు ఒక పుణ్యాత్ముడు మనకు పుట్టాడు కాబట్టి. అవునా స్వామి? ఆయన విద్య, వైద్యం, నీరు, మంచినీరు. ఇంతకుముందు ముదుగుబ్బలో నీటితో చాలా ఘోరాతి ఘోరం కష్టాలు. మీ పెద్దోళ్ళని అడిగితే చెప్తారు. మీ తాతగారిని, మీ నాన్నగారిని ఒక రకంగా కొంత సుఖం అనిపించారేమో అంతే దొరికి. మీ తాతగారు అయితే కన్నా నీళ్ళే లేవు ముదుగుబ్బ ఇంత నిదానంగా డెవలప్ కావడానికి కారణం ఏమంటే నీళ్ళు లేవు. ఎక్కడో అక్కడ ఒక పుట్ట బోరింగ్ అని ఉండేది, తర్వాత ఇక్కడ చెలింబాయి దగ్గర ఒక బోరింగ్ ఉండేది. ఆ 2 బోరింగ్ల దగ్గర రాత్రంతా కాపలా ఉండేది, బిందులు పెట్టుకొని కిలో అంతే. అంత ఘోరంగా ఉండేటువంటిది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ మహానుభావుడు మన రాష్ట్రానికే కాకుండా ఇన్ని రాష్ట్రాలకు మంచినీరు అందించినటువంటి మహానుభావుడు. దప్పికైతే ఇంత నీళ్ళు ఇస్తే ఎంత సాటిస్ఫాక్షన్ కదా. అట్లాంటిది మహానుభావుడు అందరికీ నీరు అందించినాడు. ఇంకా వైద్యం మనకి ఎక్కడున్నాయి స్వామి? ఏ హాస్పిటల్కి పోయినా ఫస్ట్ బిల్లు వేసి నువ్వు కట్టగలవా, నువ్వు కట్టగలిగితే నీకు చూస్తాం. అర్థమైందా స్వామి? మేము ఇంత లెక్క కట్టలేమా? పో, అది మామూలు పోరు కాదు, పో అసహించుకుంటారు.
ఇట్లాంటి సందర్భంలో మనకు 5 గంటలకు బస్సు పోతుంది ఇక్కడి నుంచి పుట్టపర్తికి. అబ్జర్వ్ చేసినారా? దాని నిండా పేషెంట్లే ఉచితంగా. హార్ట్ అయినా, కిడ్నీస్ అయినా, బోన్స్ ఏదైనా ఇరిగినా, కంటి హాస్పిటల్ కంటి అయినా, ప్రతి ఒక్క వైద్యం కూడా ఉచితంగా, 1 రూపాయి లేకుండా వాళ్ళే మందులు ఇస్తూ. అవునా స్వామి? మన బిడ్డలు కూడా తల్లిదండ్రులు అంత బాగా చూసుకోరు. అవునా? వాళ్ళకి మళ్ళీ పాలు, బెడ్లు, తిండి అన్నీ ఏర్పాటు చేస్తూ ఆ మహానుభావుడు ఈ సౌకర్యాలు మనకు ఏర్పరిచినాడు. ఇంకా సూపర్ ఎడ్యుకేషన్, మంచి విద్య, వైద్యం ఇచ్చా, నీళ్ళు ఇచ్చా. అవునా స్వామి? మనం ఏమిచ్చినాం ఆయనకు? ఏమీ ఇలా బాగా తిడతాం. దొంగోడంట, ఏమి ఎప్పుడు చూసినాడు కట్టు ఆ స్వామి అట్లంట. ఇతర దేశాలన్నీ కూడా ఆంగ్లేయులు మన భారతదేశం నుంచి బంగారు దోసుకొని పోయినారు, మన సంపద అంతా కానీ అదే ఆంగ్లేయులు మన బాబా దగ్గరికి లక్షలు అతకచ్చిస్తున్నారు. లేదా ఉద్యోగ స్వామి, ఒక్కొక్క స్వామి 200 కోట్లు 300 కోట్లు చందాలు. ఏమి వాటర్ కావాలన్నా, విద్య కావాలన్నా, వైద్యం కావాలన్నా, ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని కోట్లు ఒక నెలకు జీతం వస్తుంది? ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అంతా చందాల రూపంలో. ఆయన ఏమైనా తన ఇంటికి వాడుకుంటున్నాడా? చూసినారా మీరు? బాబాని చూసినారా బతికినప్పుడు? చూడలేదా? ఎవరు చూడలేదా? మన స్కూల్కు మన అబ్బు వాళ్ళు ఏ పేరు స్వామి? ఉదయ కీర్తన, దాని చెల్లెల పేరు స్వామి సత్యస్వరూప. బలరాముడు వేషం వచ్చింది మనకు, వేషధారణ. స్వామి బతికినప్పుడు. ఇప్పుడు మన ఆఫీస్ రూమ్లో పైన చూడండి, మనకు ఇది పార్ట్ అయిపోతానంటే, డ్రామా స్వామి ఎదురుగా అయిపోతానంటే స్వామి ఇట్లానే పట్టు చీరలు ఇచ్చా మన స్టూడెంట్కు. ఇప్పుడు ఆ స్వామి జపాన్లో ప్రొఫెసర్, మన స్టూడెంటే ఉదయకీర్తన. అందరూ మనం ఆడ బస్సులు వేసుకొని పిచ్చుకొని పోయిన పిల్లలను. మీరు రాలేదు స్వామి? మీరు లేరా? అప్పుడు ఉన్నారు కదా, రాలేదేమో, మన జనం వచ్చినారు. బాబా ఎదురుగా మనకి అవకాశం వచ్చింది అంటే చాలా కష్టము. బాబా ఎదురుగా మన పిల్లలకు డ్రామాలు కానీ నాటక వేషధారులు వేసే అవకాశం రావడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం అని భావిస్తారు. అంత అదృష్టం మన స్కూల్కి వచ్చింది. విశ్వభారత్ అంటేనే పట్టు చీర. ఇప్పుడు మన ఫోటోలు ఆఫీసులో ఫోటోలు ఉంది స్వామి, ఈ పటం పైన చిన్న ఫోటో ఉంది, మళ్ళీ తగిలిద్దాం ఆ అక్కకు. అంటే ప్రౌడ్ ఏమి? అంత పుణ్యాత్ముని చేతుల మీదుగా మనం తీసుకున్నాము అని. అంటే ఎంత మంచి బుద్ధి చూడండి, ఎంత మంచి ఆలోచన. డబ్బులు వచ్చే కొద్దీ ఇంకా సంపాదించాలా, ఆడ కొనాలా, ఆ బిల్డింగ్ కొనాలా, ఆ స్టేట్లో కొనాలా, ఈ స్టేట్లో కొనాలా, అవి చేయాలి ఇది చేయాలంటారు. కానీ మహానుభావుడు మన అందరి తన బిడ్డల కన్నా ఎక్కువగా ఏది మనకు సమస్య ఉందో ఆ సమస్యను అందరికీ అందిస్తూ అందరి చేత మన్ననలు పొంది మనిషే దేవుడు అయినాడు. కసమి అవునే కదా? మీరు ఇంకా ఏమంటే మేము బాగా చూసినాం చూడండి. ఇద్దో ఫోటోలు ఉందా? ఇది అక్క ఇది తీసుకుంటా. స్వామి చేతుల మీద ఇది పట్టు వస్త్రాలు చీర ఇచ్చినా చూడండి. ఇది మన స్కూల్ పిల్లలు. ఈ స్వామి బలరాముడు సత్యస్వరూప విద్యార్థులే. అంటే ఆ మహానుభావుని చేతులారా మనము ఈ మన స్కూలు బహుమానాలు కూడా తీసుకుంది. అంటే ఇంత పవిత్రమైన అవకాశం మనం అనిపించినాము.
ఇంకా అక్కడే పక్క మాకు గెస్ట్ హౌస్ ఇచ్చి ఆడే నైట్ ఆడే ఉండి ఇంకా స్వామి ఎదురు తీసుకున్నాం అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇతర దేశాలలో అంతా లక్షల మంది కాసుకుంటారు కదా, అట్లాంటి సందర్భంలో మన స్వామి ఎదురుగా కూర్చొని మన పిల్లలు మనకు అవకాశం వచ్చిందంటే ఊహించుకోండి ఆ మెమరీ ఎట్లుంటుందో. అంత అద్భుతమైన అవకాశం కూడా మన స్కూల్కి వచ్చింది. ఇట్లాంటి పవిత్రమైన ఈ సందర్భాన్ని అందుకే మంచి ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసిస్తే అది ఖచ్చితంగా బ్యాంకు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా దాని ఫలితం ఆయన ఇప్పుడు లేని మాత్రాన మనం అనుకోలేదా? ఏం స్వామి దేవుడని కొలుస్తున్నాం కదా, శాశ్వతమైన సంపాదన ఏదప్ప అంటే అది. దాన్ని ఎవ్వరు తరిగిలేరు. అవునా? అది ఇంత కాదు, మనకి ఇప్పుడు వైద్యము, విద్య, మంచినీళ్ళు ఇట్లాంటి సాయం చేయకుండా తను మాత్రం బాగా బిల్డింగ్ సంపాదించుకుంటే ఎవరు మాట్లాడిస్తారు? చాలామంది మహానుభావులు కోట్లు సంపాదించి సంపద నాకు నా బిడ్డకు బాగుండాలి, మేమే బాగుండాలా అని చెప్పేసి పోయినారు. కానీ వాళ్ళ పేర్లు కూడా తెలియవు మనకు. అవునా? పుట్టినాడు, సచ్చినాడు, అంతేగాని ఎక్కడే కీర్తించబడలే. కానీ ఎప్పుడైతే ధర్మాన్ని తాను పాటిస్తూ దానాన్ని నిలుపుకున్నాడో మనిషి దేవుడై శాశ్వతంగా కీర్తింపబడుతున్న ఆ మహానుభావుడు. ఆ పవిత్రమైన రోజుని ఈరోజు మనం ఘనంగా మన స్కూల్లో జరుపుకుంటున్నాం స్వామి. ఈరోజు ఈయన మనకు నివాళులు అర్పిస్తూ విషయం చెప్పండి మన అడుగుతురే. రైట్. ఇంకా బర్త్డే. ఓం జయ జగదీశ హరి శశివదనా శ్రీకర సర్వ ప్రాణపతి స్వామి సర్వ ప్రాణపతి ఆశ్రిత కల్పలటీకా ఆశ్రిత కల్పలటీకా ఆపదాన్ధవ. ఓం జయ జగదీశ హరి మాత పితా గురుదైవము మరి అంతయు నీవే స్వామి మరి అంతయు నీవే. బిస్కెట్ చాక్లెట్లో మనం ఈ క్లాసులోకి పంపిద్దాం రండి స్వామి. ప్రాణపతే ఆశ్రిత కల్పలటీకా ఆశ్రిత కల్పలటీకా ఆపదాన్ధవ. ఓం జయ జగదీశ హరి మాత పితా గురుదైవము మరి అంతయు నీవే స్వామి మరి అంతయు నీవే. నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్రాశయన. ఓం జయ జగదీశ హరి ఓంకార రూప ఓజస్వి సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ. మంగళ హారతి అందుకో మంగళ హారతి అందుకో మందరగి